ఎవరికి వేరై? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి. నేను వారి మధ్య సంచరించి నేను వారిలో నివసింతును గనుక వారిని నాకు ప్రత్యేక పరచండి. ఇదిగో మీరు వారిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి, ఎందుకంటే నేను మీలో సంచరింతును, నేను మీతో కూడా నివసింతును. నేను మీలో సంచరించాలి, మీతో కూడా నివసించాలి, మీరు నాతో నివసించాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుకున్నాను, ఏర్పరచుకున్నాను. మీరు ప్రత్యేకంగా ఉండాలన్న వచనం కూడా సరిపోయింది. 2 కొరింథీ పత్రిక వచనం అది. చూస్తారా? మొదటి వచనం, మూర్ఖులకు ఈ తరము వారికి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం చూడు ఒక్కసారి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వేరుపరచబడిన అనుభవం. కొండలో నుంచి బండరాళ్ళు వేరుపరచబడ్డట్టు ఈ లోకం అనే కొండ నుంచి నిన్ను నన్ను వేరుపరిచాడు తల్లి, వేరుపరిచాడు. ఎందుకో? ముందు మార్క్ చేశాడు, డిసైడ్ చేసుకున్నాడు, ఇది నా వస్తువు, ఇది నా వస్తువు అని డిసైడ్ చేసుకున్నాడు. ఇదిగో ఈ వ్యక్తి మీద నేను పని చేయాలి, ఈమె మీద నేను పని చేయాలి, ఇతడి మీద నేను పని చేయాలి, డివైడ్ చేశాడు. ఈ వేరుపరచబడిన అనుభవం ఎందుకంటే ఆయన మనతో కూడా ఉండటానికి, మనలో సంచరించడానికని. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువు. దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకు ముట్టొద్దు? మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం మాట, ఏం మాట! నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు తండ్రినై ఉందును, నేను మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని. కుమార్తెలు అనే మాట ఇక్కడ మెన్షన్ చేశాడండి. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏమంటున్నాడు? మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు ప్రత్యేకించబడాలి. మీరు మూర్ఖులకు ఈ తరము వారితో కలిసి ఉండకూడదు, వారి నుంచి మీరు వేరై జీవించాలి. ప్రత్యేకింపబడిన జీవితం, వేరుపరచబడిన అనుభవం ఆ బండరాళ్లకు దొరికింది, ఈనాడు మనకు దొరికింది. ఎందుకు వేరవమన్నాడు? ఎందుకు ప్రత్యేకంగా ఉండమన్నాడంటే, నేను మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు బిడ్డలై ఉంటారు, కొడుకులు కూతుళ్ళై ఉంటారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా సొత్తు. నా ప్రాణమును క్రయధనముగా చెల్లించి నేను మిమ్మను లోకములో నుండి ప్రత్యేకించుకున్నాను. నేను మిమ్మను విలువ పెట్టి కొన్నాను. సిలువ రక్తముతో మిమ్మల్ని కొన్నాను. కల్వరి సిలువ యాతనలో నేను మిమ్మల్ని కన్నాను. నా ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. ఈరోజు మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొందడానికి నీకు పిలుపు ఎలా వచ్చిందో తెలుసా? లోకంలో చాలామందికి ఆ పిలుపు ఉంది, కానీ అందరు రాలా, నువ్వు మాత్రమే రాగలిగావు. ఎందుకో తెలుసా? నువ్వు ఏర్పరచబడిన వారి గుంపులో ఉన్నావు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు, అది ఏర్పరచబడిన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. నువ్వు వస్తావని తెలుసు, దేవుడికి నీ హృదయం స్పందించిద్దని తెలుసు, నువ్వు కదులుతావని తెలుసు. అందుకే నీకు ఈ వార్త చెవికి వచ్చేటట్టు చేసి నిన్ను ఆయన రెక్కల కిందికి తెచ్చుకున్నాడు ఈరోజు. తర్వాత ఏంటి? గాయపరచబడిన అనుభవం. మొదటిది వేరుపరచబడిన అనుభవం అయితే, రెండవది గాయపరచబడిన అనుభవం. ఇక్కడ 2 పనులు జరగవలసి ఉంది బిడ్డ, గుర్తుపెట్టుకో. ఒకటి, లోకములో నుంచి మనల్ని వేరుపరచటం అనేది ఈజీ ప్రాసెసే. అది ఒక్క రోజులో అయ్యే పని. లోకములో నుండి మనల్ని వేరుపరచటం. ఇప్పుడు చూడండి,
లోకస్తులు దేవుని బిడ్డలు. సపరేట్ అయిపోలా, ఓకేనా? లోకస్తులు అన్యులు, క్రైస్తవులు సపరేట్ అయిపోలా ఒక్క టైటిల్తో. పెద్దగా చెప్పండి, అయిందా లేదా? ఇది ఈజీ ప్రాసెస్. లోకములో నుండి మనం వేరుపరచబడుట అనేది ఈజీ ప్రాసెస్. అది ఒక్క దినములో, ఒక గంటలో కూడా జరిగే పని. అయితే ఇప్పుడు రెండవ పని చేయాలి. దేవుడు ఏం చేయాలో తెలుసా? ఇప్పటిదాకా లోకములో ఉండి 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 ఆ లోకాన్ని నింపుకున్నాం మనం. ఇప్పుడు ఆయన మనల్ని చేతుల్లోకి తీసుకొని మనలో నిండినటువంటి ఆ లోకాన్ని మళ్ళీ వేరుపరిచే పని పెట్టుకున్నాడు. అర్థమైందో లేదో మరి? మొట్టమొదట ఏం చేశాడు? లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనలో నిండిపోయిన లోకాన్ని మన నుండి సపరేట్ చేయడానికి ఇప్పుడు రోజు మన మీద పని చేస్తున్నాడు. ఆ పనే చక్కడపు పని, గాయపరిచే పని. గాయపరుస్తాడు, మళ్ళా నునుపు చేస్తాడు. గాయపరుస్తాడు, మళ్ళా నునుపు చేస్తాడు. గాయపరుస్తాడు, మళ్ళా నున్నగా చేస్తాడు. తప్పదు. మనలో ఉన్న ఎగస్టాలు కొన్ని తొలగిపోవాలంటే కొన్ని గాయాలు తప్పవు తప్పవు తప్పవు. మరి లేకపోతే నువ్వు లోకంలో నుంచి వేరవగానే సరిపోయిందా? అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నీలో లోకం లేదా? లోక ఆకర్షణలు, లోక ఆపేక్షలు, లోక సంబంధమైనటువంటి వాంఛాయుత విషయాలు నీలో లేవా? ఉన్నాయా లేవా? నేను చేయెత్తుతా. మరి మీరు ఎంతమంది చేయెత్తారో చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చేస్తున్న రెండవ పని ఏంటి? ఆయన అనుకున్న ఆకారానికి, క్రీస్తు యేసుకు సమానమైన సంపూర్ణమైనటువంటి ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీలోకి నాలోకి కూడా ఆ సారూప్యం వచ్చేటట్లు దానికి అవరోధంగా ఉండేటువంటి ఎగస్టాలన్నిటినీ తొలగించే పనే శిల్పి చేసే పని. శిల్పి చేసేది ఏందో తెలుసా? బండ తీసుకొని ఆ బండని నిలబెట్టి శిల్పి చేసేది ఏందో తెలుసా? ఒక ఆర్ట్ గీస్తాడు, దాని మీద ఒక ఆర్ట్ గీస్తాడు. ఆ ఆర్ట్ దానిలో నుంచి బయటికి రావడానికి అడ్డుగా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ చెక్కుతా ఉంటాడు రోజు. అది పని. అర్థమైందా? ఆ బండ శిలలో ఒక చిత్రం ఉంటుంది. ఆ చిత్రం బయటికి రావాలంటే అదనంగా ఉన్న వాటన్నిటిని తొలగించుకుంటా, చెక్కుకుంటా, లేపేసుకుంటా, వాటన్నిటిని తొలగించుకుంటా కొన్ని నెలలకి ఒక షేపును బయటికి తీసుకొస్తాడు. అంతకుముందు ఈ షేప్ ఎక్కడుంది? దాని లోపల ఉంది. మిగిలినంతా కూడా దాన్ని కప్పేసి ఉంది, బయటికి కనపడనీయకుండా. ఇప్పుడు ఏం చేశాడు? రోజు ఆ షేపుని బయటికి రాకుండా అడ్డుపడేదేదో దాన్ని అంతటిని, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నాలో మీరు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు. మీరు బహుగా ఫలించినట్లు మీలో పనికి రాని తీగలను ఆయన కత్తిరించి వేయును, ఆయన తొలగించి వేయును. బాగా ఫలించడానికి నిన్ను అడ్డగించేవి ఏవైతే ఉన్నాయో ఆ తీగలను ఆయనే తొలగించి కట్ చేసేస్తాడని చెప్పి రాస్తుంది లేఖనంలో. శిల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏ షేప్ అయితే వెల్లడి కావాలని శిల్పి ఊహించుకున్నాడో ఆ షేప్ బయటికి తీసుకొని రావడానికి అదనంగా ఉన్న వాటన్నిటిని చెక్కటమే శిల్పి చేసే పని. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఏ శిల్పి అయినా వేరే పదార్థం తీసుకొచ్చి శిలకు అంటిస్తాడా? లేకపోతే ఆల్రెడీ ఉన్న షేప్ బయటికి తీసుకొని రావడానికి అదనంగా ఉన్న వాటిని చెక్కుతాడా? ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఈ ఫేస్ రావాలి, ఆ చదరపు బండ నుంచి ఈ ముఖం రావాలి. అదేమో చదరంగా ఉంటుంది. మన ముఖం చదరంగా ఉందా? ఏమంటే ఈ చెక్కలాగా చదరంగా ఉందా? లేదు. ముక్కేమో ముందుకుంది, కళ్ళు ఏమో గుంటలు ఉన్నాయి, కళ్ళు లోపలకు ఉన్నాయి, ముక్కు ముందుకుంది. ఈ ముక్కుకి కళ్ళకి సంబంధం లేకుండా పెదాలు ఉన్నాయి, అవునా? ఈ చెక్కిళ్ళు ఏమో ఎత్తుగా ఉంటాయి, ఇవేమో కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ ఇదేమో అదో షేపులో ఉంటుంది, అవునా? కొంచెం లైట్గా అట్లా ముందుకు వచ్చి కదా. ఇదంతా ఒక టైపులో లేదు. ఇవేమో కొంచెం ముందుకి, ఇదేమో కొంచెం సాఫ్ట్గా, ఇవేమో గుంటలు, ఇవేమో పైకి ఎత్తులు, అవునా? రైట్. ఈ ముఖ్యమో అసలు వీటన్నిటికీ నాకు సంబంధం లేదని బయటకు వచ్చి ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు ఇదంతా చదరపు దానిలో తీసుకొని రావాలంటే ఏం చేయాలి? చదరపు బండలో తీసుకొని రావాలంటే కళ్ళ దగ్గర గుంటలు చెక్కాలి. ఈ ముక్కు దగ్గర ఇది సదరంగా ఉంటుందిగా, ఇక్కడ ఈ షేప్ వచ్చేటట్టు ఇక్కడ ఉన్న అదనం భాగం అంతా కూడా లేపేయాలి. లేపేసి రోజు కొంచెం ఈ ముక్కును అలా షేప్ బయటికి తీస్తాడు. అవునా? ఆల్రెడీ బండలో ఉంది, కానీ వేరే అదనపు వ్యవహారాలు వాటిని కప్పేశాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రోజు సుత్యావులి తీసుకొని ఆ ముక్కు షేపును బయటికి రాకుండా లోపల చదరంలో కప్పేసిన భాగం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని చెక్కి పడేస్తా ఉన్నాడు. యేసయ్య మనలో సంవత్సరాలుగా చేస్తున్న పని ఇదే. యేసయ్య సంవత్సరాలుగా మనలో చేస్తున్న పని ఇదే నాయనా, ఇదే అమ్మా. ఇప్పుడు ఈ షేపులన్నీ బయటికి తీసుకొని రావాలంటే మనకి డైలీ కోటింగ్ తప్పదు. ఒక రౌండ్ కోటింగ్ ఇస్తాడు, ఒక రౌండ్ మళ్ళా ఫినిషింగ్ ఇస్తాడు. కోటింగ్ ఒక బాధ, ఫినిషింగ్ ఇంకొక బాధ. మరి వచ్చిన వాళ్ళందరూ ఇలాగా ఆ శిల్పాన్ని ఇలాగ అనాలంటే, అబ్బా ఎంత బాగుంది అనాలి. అందరి మృదువైన చేతులు దాన్ని తాకాలంటే ముందు దాని మీద ఏం పడాలి? సుత్యావులి దెబ్బలు పడాలి. అది చూడండి, ఆ షేపును బయటికి తీస్తున్నాడు చూడండి. అది ఉన్నదాన్ని బయటికి తీస్తాడు అంతే. అదనంగా ఉన్న వాటన్నిటిని చెక్కేస్తున్నాడు చూడండి. అవన్నీ చెక్కినప్పుడు షేప్ బయటకు వస్తుంది. లేని దాన్ని తీసుకొచ్చి అతికిచ్చాడా, లేకపోతే ఉన్నదాన్ని తొలగించి షేప్ బయటికి తెచ్చాడా? శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నందు నీ వలె మార్చుటకా, శిలనైనా నందు నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలు రూపించుటక, ఇంతగా నన్ను పాడో చిన్నది నీ రూపము నాలో రూపించుటక, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా. దేవునికి మహిమ. వేరుపరచబడిన అనుభవం ఒకటైతే, చెక్కబడిన అనుభవం రెండవది, నునుపు చేయబడిన అనుభవం మూడవది. చెక్కబడటం వేరు, నునుపు చేయటం వేరు. చెక్కబడేటప్పుడు ఒక బాధ ఉంటుంది, నునుపు చేసేటప్పుడు ఇంకొక బాధ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వాటిని సొలొమోను మందిరం కట్టినప్పుడు రాళ్ల ధ్వని అక్కడ వినబడకూడదు అనేది దేవుడు చెప్పిన హెచ్చరిక. రాళ్ళు చెక్కిన ధ్వని అక్కడ వినబడకూడదు అంటే వేరే దగ్గర వాటిని చెక్కి సిద్ధపరిచి తీసుకొచ్చి నిర్మాణం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా సపరేట్గా చెక్కి, అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు, మనలో ఉన్న లోకాన్ని కూడా వేరుపరచడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తా ఉన్నాడు. ఈరోజు బాప్తిస్మం పొందే వాళ్ళకు కూడా ఈ మ్యాటర్ చెప్తున్నాను నేను.
ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఇక సృష్టికర్త చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, ఇక అప్పటి నుంచి నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు అప్పగించుకుంటావో ఇక అప్పుడు తన పని తాను మొదలు పెడతాడు. ఇప్పుడు శిల్పం కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక్కటి చేయాల, అన్నిటికంటే ముఖ్యంగా ముందు ఏం చేయాలి తెలుసా? శిల్పికి తనను తాను అప్పగించుకోవాలి. పౌలన్ ఏమన్నాడు? నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడుటకు సమర్థుడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపరచబడను అన్నాడు. నేను నా సృష్టికర్తకు నేను అప్పగించుకున్నాను. ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన పనితనం ఏంటో నాకు తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో నాకు తెలుసు, ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే నన్ను నేను యథార్థంగా ఇదిగో నీ చిత్తము చొప్పున నన్ను చేయమని నేను నిత్యము నేను నాకు కలిగిన సమస్తమును ఆయనకే అప్పగించుకుంటున్నాను. ఎవరికి అప్పగించుకుంటున్నాను? ఆయనకే అప్పగించుకుంటున్నాను. శ్రమల్లో ఉన్న ఒక సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట. శ్రమల్లో ఉన్న ఒక సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట. సోదకుడి చేత శోధించబడుతున్నటువంటి సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట. ఏమన్నా తెలుసా? ప్రభువా, నీ స్వాస్థ్యము బంధకాల్లో ఉంది, విడిపించుకో అని. ఏమన్నా అర్థమైందా మీకు? ప్రభువా, నీ స్వాస్థ్యము బంధకాల్లో ఉంది, విడిపించుకో. నీ ఇష్టం, నీకు అప్పచెప్పుకుంది నీ స్వాస్థ్యం. ఎవరు ఆ స్వాస్థ్యం? ఆమె. నువ్వు ప్రాణం పెట్టి కొనుక్కున్నావుగా నన్ను, నీ స్వాస్థ్యాన్నిగా నేను ఇదిగో బంధకాల్లో ఉన్న, విడిపించుకోవాయా. నన్ను నేను విడిపించుకోవటం చేత కాదు, నన్ను విడిపించుటకు సమర్థుడవు నీవే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ పనికి పూనుకున్నాడు. ఈరోజు నీవు ఆయనకు అప్పగించుకుంటే, బాప్తిస్మం ద్వారా అప్పగించుకుంటున్నావు. ఇక ఇప్పుడు ఎంతమంది సిద్ధపడ్డారు, ఏమని అప్పచెప్పుకుంటున్నారో తెలుసా? సృష్టికర్త, ఇక నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఓ ప్రధాన శిల్పి, ఓ పరమ శిల్పి, శిల్పకారుడా నా యేసయ్యా, ఇదిగో నీ చేతికి అప్పగించుకుంటున్నా. ఇక నీ చిత్తము చొప్పున నన్ను నిర్మించు, నీ స్వాస్థ్యముగా నన్ను స్వీకరించు, నీ రాజ్యములో నాకింత చోటివు, నీ ఆలయములో ఒక రాతి వలె నన్ను నిలుపు. నఖముఖాల చెక్కుతావా, లేకపోతే స్తంభంగా చెక్కుతావా, నన్ను ఎలా చెక్కాలనుకుంటున్నావో, నాకు ఏ షేప్ ఇవ్వాలనుకుంటున్నావో ఇక నీ ఇష్టము. నేనైతే ఈరోజు హృదయపూర్వకంగా నన్ను నేను అప్పగించుకుంటున్నా. లోకాన్ని విడిచిపెట్టా, నాకు వద్దనుకుంటున్నా, నీ దగ్గరకు వచ్చా. ఇక నాలో నీ పోలికకు అడ్డుపడేటువంటి లోకమంతటిని కూడా క్రమక్రమంగా తొలగించి నన్ను నీ పోలికగా మార్చి నీ రాజ్యములో నేను కూడా నీతో ఉండునట్లు నాకు కృప నీయ్యా అని చెబుతున్నావు ఇప్పుడు నువ్వు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి బాప్తిస్మం ద్వారా నువ్వు ఇస్తున్న సంకేతం ఏంటంటే ఇదే ఇప్పుడు నేను చెప్పిందే. మొదటిది ఏం చేస్తాడు? వేరుపరిచిన అనుభవం. రెండోది ఏం చేస్తాడు? నీలో ఉన్న లోకాన్ని వేరుపరిచేటువంటి పని ఆయన మొదలు పెడతాడు.